శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు, కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. హన్మకొండలో కిడ్నాపర్ కలకలం. నెక్కొండ మండల కేంద్రంలో మద్యమత్తులో కొట్టుకున్న యువకులు, అడ్డు వచ్చిన పోలీసులపై దాడి. కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగల అరెస్ట్. తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా కడప పట్టణం నందు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 37వ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోలిటీ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవి తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్లో ప్రయాణికులు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు ఎస్ఐ లింగారెడ్డి దృష్టికి తీసుకుపోగా సీఐ మహేందర్ రెడ్డి ఆదేశానుసారం తక్షణమే సుమారు 15 విశ్రాంతి బెంచీలను బహుకరించిన ఎస్ఐ లింగారెడ్డి. బస్ స్టాండ్ ఉండాలా, చౌరస్తా ఉండాలా? బాగుందా? బాగుందా? ఇప్పుడే బాగుంది సార్. మంచినీళ్ళు అయితే అంత అవుతుంది ఇక్కడ. కొడుమూరు నియోజకవర్గానికి చెందిన కున్నూరు, మాచాపురం, పాలకుర్తి, పి కోటగుట్ట, గోరంట్ల గ్రామాలకు చెందిన సుమారు 300 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారు మంగళవారం డోన్ శాసనసభ్యులు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కొడుమూరు నియోజకవర్గం పార్టీ నేతలు మాజీ సర్పంచ్ సిబి లతమ్మ, మధురెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, హేమాద్రి రెడ్డి, రాంబాబు, మల్లిగౌడ్లు వీరిని టీడీపీలో చేర్పించడానికి కృషి చేశారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆవేదన చెందారు. ఆయన ప్రజలు టీడీపీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు సూపర్ 6 పేరుతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు.
40 మంది విద్యార్థులు 9+ GPA కంటే ఎక్కువ గ్రేడ్లను పొందాలని అన్ని తరగతుల వసతి గృహాలను తనిఖీలు చేసి వంటగది సిబ్బందికి తగు సూచనలు చేశారు. మెడిసిన్ మరియు స్టోర్స్ ఆఫ్ మెడిసిన్ గురించి అడిగి తెలుసుకున్నారు. కుప్పం పట్టణంలో పట్టపగలే 2 చోట్ల దొంగతనాలు జరిగాయని సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇల్లందులో పట్టణ పరిధిలోని సిరి కల్చర్ కార్యాలయం సమీపంలో గల ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇంటిలో దొంగతనం జరిగిందని బాధితులు తెలిపారు. గణపతి ఆమోద దంపతులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని, ఉదయం ఉద్యోగానికి వెళ్తే సాయంకాలానికి తిరిగి ఇంటికి వస్తున్నామని అన్నారు. ఈ మధ్య సమయంలో ఇంటిలో ఎవరు లేకపోవడానికి అదునుగా తీసుకున్న దొంగలు సోమవారం తమ ఇంటి బిగాలు పగలగొట్టి దొంగతనానికి దిగినట్లు తెలిపారు. ప్రతిరోజులాగే ఉద్యోగానికి వెళ్లి సాయంకాలానికి ఇంటికి వచ్చి చూస్తే ఇంటిలో దొంగతనం జరిగినట్లు గుర్తించామని అన్నారు. ఈ దొంగతనంలో 2 లక్షల రూపాయల నగదు, 2 కేజీల వెండి, 250 గ్రాముల బంగారు దొంగతనానికి గురైనట్లు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అయితే సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతున్నట్లు పట్టణంలో జరిగిన మరో దొంగతనంపై నిజాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. దీన్ని ఓపెన్ చేసినా దాన్ని ఓపెన్ చేసి దీన్ని ఈ లాక్ని ఎస్జిటిగా ఎంపీపీఎస్ కమ్యూనిటీ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నాను. మా వైఫ్ గరిసబావిలో పనిచేస్తుంది. రోజు యావగా స్కూల్కి వెళ్ళడానికి 9 గంటలకు ఇంటి బీగాలు లాక్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయాము. 4:30కి పిల్లల్ని తీసుకుని ఇంటికి రావడంతో తలుపు అంతా డోర్ అంతా లాక్ ఓపెన్ చేసింది. లోపలికి వెళ్ళి చూడగానే బీరువాలోని నగలు, వెండి అమౌంట్ ఒక 2 లక్షలు, గోల్డ్ 250 గ్రామ్స్ అబౌవ్ ఉంది, వెండి 2 కేజీస్ అబౌవ్ ఉంది. మొత్తం స్టఫ్ జరిగినది. దయచేసి పోలీసు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. స్కూల్కి వెళ్ళేసి వస్తాము. 9 గంటలకు అంతా స్కూల్కి వెళ్ళిపోతాము. ఈవినింగ్ 4:30కి దా వస్తాము. స్కూల్ నుంచి పాప వాళ్ళు తీసుకొని ఇంటికి వచ్చి చూడగానే ఇల్లు అంతా లాక్ అంతా ఓపెన్ చేస్తుంది, బీరువా అంతా ఓపెన్ 4:20, 4:30 అబౌవ్. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాల్సిన కోరుచున్నాము. దయచేసి నేను 9 సంవత్సరాలు కష్టపడినంత ఇంట్లో నుండి మొత్తం తీసుకెళ్ళిపోయినా.
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చండికాదేవి అమ్మవారికి పాలాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడగండ్ల మండలం జీబి తండాకు చెందిన గుగ్లోత్ రామకృష్ణ, కౌసల్య దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, కొత్తగా నాగరాజు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. సకల జీవచరాలకు ప్రాణాధారమైన వెలుగును అందిస్తూ జీవ మనుగడకు తోడ్పాటు అందిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఈరోజు రథసప్తమి పర్వదిన సందర్భంగా సూర్య భగవానుడు దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన పాణ్యమార్చి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హన్మకొండలో కిడ్నాపర్ కలకలం. 3 చింతల్ విశాల్ వైన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి ఒక పిల్లవాడిని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డ కిడ్నాపర్. తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు రుద్రపాదాల వద్ద ఉన్న చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామి వారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కర్ణాకరణ్, గురుకుల్ దేవస్థానం పురోహితుడు అర్ధంగి, ప్రధాన అర్చకులు కర్ణాకరణ్, గురుకుల్ దేవస్థానం పురోహితుడు అర్ధగిరి, టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ గురు द्वारा श्री परमेश्वर मुद्देश्य परमेश्वर प्रिया देवी समेत श्री सूर्य नारायण स्वामी सन्निधौ समक्षे सप्तम्यां शुभदिनौ वासरः वासरस्तु पुष्पार्पयामि।
गणपतये नमः ओम कस्तपतिपतये नमः ओम सकलदेवतापतये वरदाय नमः ज्ञान देवता अभिषेक समेत नमः परिमहे कृष्णास्ताभ्या आदित्य बाबा भयामी शिव सूर्यनारायण सहस्रं प्रणीयते नामुखे समाहिता తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో కులగణన సర్వే చేసిన జనాభా 3,57,77,554 మొత్తం కుటుంబాలు 1,12,15,134 కులగణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319 17.43%, ఎస్సీల జనాభా 37,05,929 10.45%, బీసీల జనాభా 1,64,979 46.25%, బీసీ ముస్లింలు 35,76,588 10.8%, ఓసీ ముస్లింలు 8,80,424 2.48%, మొత్తం ముస్లిం జనాభా శాతం 12.56%, ఓసీల జనాభా శాతం 15.79%. 1,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population
BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. Total households in the state, 1,15,71,457. Total households surveyed, 1,12,15,134. This is the main summary of the report. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో గత 10 ఏళ్ల నుండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలగజేసుకొని పరిష్కరించాలని కోరుతూ జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయాలు 4000 మంది లేఖలు పంపిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం కచేరిపేట సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాడాల పద్మావతి ఎరుబంటి చంద్రవతిలు తెలిపారు. 2014 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్కి బడ్జెట్లో నిధులు కేటాయింపు అనేది తక్కువగా చేసింది. 4 కోట్ల మంది పిల్లలకి గర్భిణీలకి కూడా సేవలు అందిస్తున్నటువంటి ఈ ఐసిడిఎస్ పథకానికి నిధులు పెంచి ఐసిడిఎస్ని బలోపేతం చేయడానికి బదులుగా ఈరోజు పోషణ అని సాక్ష్యం 2.0 అనే పేరుతో పథకాన్ని మార్పులు చేసి ఈరోజు నిధులు తగ్గిస్తూ ఉంది. ఈరోజు ఐసిడిఎస్ని నిధులు తగ్గించి నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నటువంటి ప్రభుత్వం ఐసిడిఎస్ సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలను గత 75లో ఏర్పడింది. 50 సంవత్సరాలు పూర్తవుతుంది ఐసిడిఎస్ వచ్చి. అయినప్పటికీ కూడా అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క ఈ సమస్యల్ని రాష్ట్రపతి గారికి విన్నవించుకోవడం కోసం ద్రౌపది ముర్ము గారికి ఈరోజు లేఖలు అనేది రాయడం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో 3800 మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఉన్నారు. వీరందరం కూడా ఈరోజు ద్రౌపది ముర్ము గారికి లేఖలు రాయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి, అలాగే ఇంతమంది పిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి ఐసిడిఎస్ని క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే విధంగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ద్రౌపది ముర్ము గారి ద్వారాగా తెలియజేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2022లో ఏప్రిల్ 4వ తారీఖున 3184 PPA నెంబరు అంగన్వాడీలని క్రమబద్ధీకరించాలి, వీళ్ళకి గ్రాట్యుటీ చెల్లించాలి, అంగన్వాడీలను కూడా ఉద్యోగులే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ తీర్పుని పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వాలు పని అయితే చేయించుకుంటున్నాయి తప్ప ఐసిడిఎస్ని రెగ్యులర్ చేద్దాము, అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుదాము అనే ఒక అంశం ఏకోసన లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఐసిడిఎస్ని రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేనిచో పోరాటాలే మాకు శరణ్యం తప్ప మరొక మార్గం లేదు. దీన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 13వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ సదస్సు జరుగుతూ ఉంది. అక్కడికి లేఖలన్నీ కూడా మేము ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలని క్రమబద్ధీకరించే ఆలోచన దిశగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. చంద్రావతి, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి.
బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు. కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. రంగారెడ్డి జిల్లా అమన్ఘల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు. అమన్ఘల్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రయాన్పల్లి, చిన్నతండ, పెద్దతండ, శ్రీరామ్నగర్ తండాలో కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రత్యానాయక్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో భారీ చేరికలు. 40 సంవత్సరాలు బీజేపీ కాంగ్రెస్లో పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు బీఆర్ఎస్లో చేరిక. बीजेपी और पार्टी मैनेजर स्वागत श्रीकांत बीजेपी बूथ अध्यक्ष स्वागत सुस्वागत दशरथ पार्टी पनिचेసిన సీనియర్ జయశ్రీను దశరథ్ సీనియర్ నాయకులు ఇవాళ మన కార్యకర్త మన బీజేపీ సీనియర్ జే చందర్ స్వాగతం సుస్వాగతం. సీనియర్ నాయకులు స్వాగతం సుస్వాగతం. సద్య చేస్తున్నందుకు గారికి దూరంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ముందుకు వచ్చినందుకు సుస్వాగతం. మీకు కూడా మహిళ సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.